గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బట్ టు డెల్వ్ లిటిల్ డీపర్ రాము గారు, మీ ఇంప్రెషన్స్ అసలు ఎక్కడి నుంచి మీరు కలెక్ట్ చేశారు ఈ విషయాన్ని గురించి? అంటే చిన్నప్పటి నుంచి మీ రెస్పాన్సెస్ చూసారు, బికాస్ ఒక టైంలో మీరు ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించారు. ఇదే రాము గారు ఏమైపోయారని మేము బెంగ పెట్టేసుకుంటున్నాం. ఓకే, కానీ అది మీరు సపోజిషన్ చేస్తున్నారు. అది ఏమిటి గాఢంగా ప్రేమించడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మెజర్మెంట్ పాయింట్. గాఢంగా అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి ఒకటి. రెండోది, నేను ఒకటేసారి కాదు చాలాసార్లు ప్రేమించాను. ఎప్పుడు ప్రేమించానంటే అమ్మాయిగా ఉన్నంత వరకు. కానీ ఇందాక నేను చెప్పాను, వాళ్ళు మారిపోతూ ఉంటారు. మారిపోయినప్పుడు నా ప్రేమ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అది కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యి అప్పటి నుంచి దూరం నుంచి ఆరాధించడం మొదలుపెట్టాను. సో అయితే మీరు ఇన్వాల్వ్ కారైతే ఎవరితో యూ డోంట్ గెట్ ఇన్వాల్వ్ జస్ట్ ఫర్ ద రీజన్ దట్ ఇట్ విల్ కాజ్ యూ పెయిన్. ఎస్, బికాజ్ యువర్ పర్ఫెక్ట్ మిర్రర్ విల్ గెట్ బ్రోకెన్ ఇంటూ పీసెస్ ఇన్ నో టైం. డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందుకని బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు నాకు కూడా అయ్యి ఇన్ ఆల్ యువర్ రిలేషన్షిప్స్ మీరు ఇంత బొమ్మలాగా అమ్మాయి ఉండాలంటే యూజువలీ మెదడు లేని డంబ్ స్త్రీలు. కానీ అలాంటి మిమ్మల్ని ఎరిగిన మా అందరికి కూడా వాట్ వీ ఫీల్ ఇస్ మీకు కొంచెం కొద్దో గొప్ప తెలివితేటలు ఉండేవాళ్ళంటే కొంచెం ఒక విధమైన గౌరవం ఆ స్త్రీలలో ఉన్న కూడా అని. దట్స్ వాట్ వీ ఫీల్. 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, డంబ్ అనేది అర్థం లేనిది, స్టూపిడ్ మాట్లాడటం అనేది డంబ్. మాట్లాడుకుంటూ ఉండటం అనేది అది ఏదైనా ఒక ఫిజికల్ రిస్ట్రెయింట్ అని నేను చెప్పట్లేదు. అది అర్థం చేసుకుని ఒకళ్ళకి నా మీద ఎలాంటి ఇమేజ్ ఉందని ఇమేజ్కి ప్లే చేయటంలో ఏం తప్పలేదు. సో అప్పుడు అది డమ్నెస్ నుంచి రాదు, ఇంటెలిజెన్స్ నుంచి వస్తుంది అది ఆ ఆస్పెక్ట్ అనేది. సో మీరు ఒక అమ్మాయితో ముందు చెప్తారా, నాకు నువ్వు వినకూడదు, మాట్లాడకూడదు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మీ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేస్తారా ముందే? అంటే అమ్మాయిని ఎనీ కెపాసిటీ, అది ఇట్ కెన్ బి రిలేషన్షిప్ ఆన్ పర్సనల్ ఫ్రంట్ ఆర్ ప్రొఫెషనల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అమ్మాయితో నేను ఐడ్ రాదర్ హ్యావ్ సెక్స్ విత్ యూ దెన్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ యూ అన్నాను. తను చాలా ఒఫెండ్ అయింది. కానీ ఆ పాయింట్ ఏంటంటే అప్పుడు నేను చెప్పానంటే, వెదర్ ఇప్పుడు నువ్వంటే ఏంటి, నువ్వు నీ బాడీ కాదు, లేకపోతే నీకు బ్రెయిన్లో ఐడియాస్ ఉన్నాయి, థాట్స్ ఉన్నాయి, వాటి నుంచి నా పర్సెప్షన్ నువ్వు చూస్తున్నావు. సో నాకు నీలో ఏమి ఇష్టం అని చెప్పాను. నువ్వు అన్నా హజారే మూమెంట్ మీద నీ ఒపీనియను, లేకపోతే నీ రూమ్ ఇంటీరియర్లో ఏం కలర్ కర్టన్ వేస్తే బాగుంటుంది అనే నీ అభిప్రాయాలు, లేకపోతే మీ పక్కింట్లో కుక్క అరుస్తూ ఉంటే నీకు చిరాకు వస్తుందని నువ్వు కంప్లైంట్ చేసే విషయాలు, వీటన్నిటికన్నా చాలా గొప్పదే నీ అందం. కానీ ఈ అందం కన్నా నీకు ఆ కుక్క గురించో లేకపోతే అన్నా హజారే ఏం చేస్తాను దాని గురించి మాట్లాడే దాంట్లో నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే అది కేవలం నిన్ను నువ్వు అవమానపరచుకోవడం. నీకున్న అసలు యాసెట్ని మర్చిపోయి అర్థం లేని సంబంధం లేని యాసెట్ల మీద మన టైం వేస్ట్ చేయటం అనేది అది నువ్వు కించపరచుకోవటం అని చెప్పాను. అప్పుడు తనకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి మాట్లాడటం మానేసింది తను. మీ ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు స్వప్న. నేను చెప్పిన దాంట్లో కొంచెం అన్న పాయింట్ ఉందా లేదా? నిజం 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 చెప్పండి. కొంచెం ఎంత 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 కొంచెం నిజం ఉంది. థ్యాంక్స్, మై పాయింట్ ఈజ్ మేడ్. యా, బట్ సి యాజ్ అ కల్చర్ లైక్ ఐ సెడ్, మనం ఇప్పుడు వర్మ గారికి మాత్రమే ప్రపంచం ఉంటూ విడిగా ఉండదు. అది ఉంటే కనుక మీకు మాత్రమే ఉంటుంది, మీరు మాత్రమే ఉంటారు, మీరే ఆడియన్స్, మీరే డైరెక్టర్, మీరే యాక్టర్. కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఇప్పుడు సిన్స్ రామోయిజం అనే కాన్సెప్ట్ కేవలం మీ భావజాలం మాత్రమే కాదు, ఏదో విధంగా మనుషులని కొంతైనా ప్రభావితం చేస్తుందని అనుకుంటున్నాం కనుక అమ్మాయిల పాత్ర నిర్మాణాత్మకంగా మారుతున్న ఈ రోజుల్లో మీరు కేవలం బ్యూటీ అంటే ఎలా? ఇందాక ఏమన్నాను, దే టూ ఆర్ సెపరేట్ థింగ్స్. స్కిల్లు అమ్మాయి పాత్ర ఇందాక చెప్పాను, ఉసామా బిన్ లాదెన్ పట్టుకుంటానని. దేర్ ఆర్ సోల్జర్స్ వర్కింగ్. అంటే ప్రతి మగవాడు చేసే ప్రతిదీ చాలా చోట్ల అమ్మాయిలు బెటర్గా చేస్తున్నారు, విచ్ ఈస్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్. బట్ దట్ ఈస్ ఆఫ్ కోర్స్, బట్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దేర్ సెక్షువాలిటీ. ఆ జెండర్కి సంబంధించిన ఇది విషయం కాదు, స్కిల్కి సంబంధించింది. బట్ మీరు ఏ రోజైతే స్కిల్కి 5 మార్కులు ఎక్కువ వేస్తారు. ఇప్పుడు నేను మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇందాక చెప్పిన ఎయిన్ ర్యాండ్ నేను మామూలుగా చాలా నాన్ ఎమోషనల్ పర్సన్. నేను ఎయిన్ ర్యాండ్ డాక్యుమెంటరీ సెన్స్ ఆఫ్ లైఫ్ అని చూసి ఒక అమ్మాయి 20th ఇయర్లో రష్యన్ ఇమిగ్రెంట్ న్యూయార్క్ వచ్చి తను సాధించిన డాక్యుమెంటరీ చూస్తే నాకు నిజంగా నా కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఒక రకమైన హ్యాపీనెస్, ఒక ఎమోషనల్ అప్సర్జ్ తోటి. ఒక విధంగా చూస్తే ఐ డౌట్ ఇప్పుడు ఐన్ ర్యాండ్ ఒక మగోడై ఉంటే నాకు అలా వచ్చేదని. కానీ డిఫరెన్స్ ఏంటంటే
అప్పుడు 1930 40 ఆ టైంలో అబ్సల్యూట్లీ ఫీమేల్ సెక్స్ అనేది అసలు ఏ విధంగా అంటే లిబరలిజం కానీ విమెన్ అప్లిఫ్ట్మెంట్ అనే రాని రోజుల్లో ఒక అమ్మాయి అంత స్టేజ్కి వెళ్ళింది అంటే అది ఎక్స్ట్రాడినరీ, అంటే ఒక అండర్ డాగ్ ఎలిమెంట్ రైజ్ అయినట్టు. సో ఆ ఎలిమెంట్ ఒకటి యాడ్ అవుతుంది, ఎందుకంటే వీకర్ సెక్స్ అనేది ఒక సోషలాజికల్గా జెండర్ మీద ఇది ఉంది కాబట్టి వీకర్ అనేది ఆబ్వియస్లీ మీకు అండర్ డాగ్లోకి వెళ్ళిపోతుంది. అవును. సో అది ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆస్పెక్ట్, దాని హిస్టారికల్ ఆస్పెక్ట్ అది. కానీ ప్రెజెంట్ డేలో ఒక 20 ఏళ్ళ అమ్మాయో లేకపోతే వాట్ ఎవర్ ఏజ్ గ్రూప్ నేను చెప్పేది, దాంట్లో నేను ఆబ్వియస్లీ ద మెన్ అండ్ విమెన్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ వరల్డ్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. యూనో ఆ స్పేస్లో స్కిల్లు, ఎడ్యుకేషను, ఇండిపెండెన్స్ అన్నిది ఉన్నాయి కాబట్టి అది ఇట్ బికమ్స్ జస్ట్ ఎ బ్రెయిన్ ఆస్పెక్ట్. కానీ అమ్మాయి అనే సెక్షువల్ జెండర్ ఆస్పెక్ట్ అనేది ఒక పర్టికులర్ ఒక ప్రత్యేకమైనది, దాని గురించి మాట్లాడుతున్నాం. సో మీ ఫోకస్ మీరు జూమ్ ఇన్, ఈ విషయంలో మాత్రం మీరు జూమ్ ఇన్ అక్కడ మాత్రం ఉంటారు, నో జూమ్ అవుట్ ఓన్లీ. సో అమ్మాయి అంటే ఇంట్లో మీకు అత్తలు, పిన్నులు, అక్క అందరూ అమ్మాయిలే, చెల్లెలు ఓవర్. వాళ్ళందరితో మీరు ఎలా రిలేట్ అవుతారు? వాట్ ఈస్ యువర్ ఈక్వేషన్ విత్ దెమ్? డూ యు లుక్ ఎట్ దెమ్ యాజ్ విమెన్ ఆర్ యూ డోంట్ హ్యావ్ అసలు ఆ థాటే రాదు? థాట్ రాదు నాకు, నేను అసలు వెళ్ళను, నేను అసలు నాకు ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళను నేను అసలు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ యువర్ ఓన్ డాటర్, యూ హ్యావ్ అ డాటర్. సి మై డాటర్ కాల్స్ మీ రాము. నేనే చెప్పాను దానికి రీజన్ ఏంటంటే, నేను చెప్పాను ఐ డోంట్ లైక్ డాటర్ సన్స్ ఇలాంటి రిలేషన్షిప్స్ ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది. 2 పొలిమెంట్స్ ఏం చెప్పానంటే, నాకు ఒకటి నువ్వు నాన్న అని పిలిస్తే నా ఏజ్ గుర్తొస్తుంది, నాకు అది ఇష్టం ఉండదు. రెండోది నువ్వు నాన్న అని పిలవన్నప్పుడు నిన్ను కూడా ఒక అమ్మాయిలాగా చూస్తాను. ఐ లుక్ ఎట్ ఎవ్రీ వన్ లైక్ ఎ ఉమెన్, యూనో. సో అప్పుడు తను నన్ను ఒక స్పీసీస్ లాగా చూస్తుంది నా డాటర్. అంటే జూలో వెళ్ళినప్పుడు ఒక రకరకాల జంతువులు ఉన్నట్టు నన్ను కూడా ఒక జాతిలాగా చూస్తుంది. ఐ లైక్ దట్, ఐమ్ ఓకే విత్ దట్. నాన్నలా చూడటం కన్నా జాతిలా చూస్తే చాలా బెటర్. సో వీళ్ళందరూ అంటే ఇతర హూఎవర్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఎవరితో అయితే అసోసియేట్ ఎవరో, మీరు అమ్మాయిలని బికినీల్లో చూపించి, స్విమ్ సూట్లో చూపించి ఇలా చేసినప్పుడు ఎప్పుడైనా కామెంట్ చేశారా? ఎవరు? మదర్ కానీ, సిస్టర్ కానీ, మేబీ అంటే వన్ స్పెసిఫిక్ పర్సన్ కదా, చాలా మంది చేస్తారు, పిడిగి చేస్తారు. మహిళా సంఘాలు ఇప్పటికే చాలా విమర్శలు చేశాయి మీ మీద. ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ చూసి వాళ్ళు ఏమంటారా అని మాకు కూడా ఒక విధమైన, అంటే మీరు అమ్మాయిలను చిత్రీకరించే వాళ్ళ బాడీ మీద ఎవరికైనా ఏ మాత్రం ఇంగిత జ్ఞానం అన్నా, నేను కేవలం అమ్మాయిని పొగుడుతున్నాను, ఆరాధిస్తున్నాను, అమ్మాయిల కన్నా గౌరవం నేను దేవుడికి కూడా ఇవ్వను, అదొకటి అర్థం అవుతుంది. కానీ కల్చరల్లీ మన దేశంలో అమ్మాయిల అందాన్ని పూజించడం అనే కాన్సెప్ట్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు చాలా మంది. చెప్పను, కొంతమంది గొడవ చేసేవాళ్ళు కొంతమంది. బట్ యాజ్ అ కల్చర్ ఇంకా ఓపెన్నెస్ ఉందంటారా? అంటే యాక్సెప్ట్ చేసుకుంటున్నారు కానీ అట్రాక్షన్ ఆఫ్ ఎ మ్యాన్ ఫర్ ఎ మ్యాన్ టువర్డ్స్ ఎ ఉమెన్ అనేది అది నేచర్ డ్రివెన్ ఆస్పెక్ట్. అది మనం సృష్టించింది కాదు. నేచర్లో ఇంక్లూడింగ్ యానిమల్స్లో ద అట్రాక్షన్ ఆఫ్ ద ఆపోజిట్ సెక్సెస్ అనేది, అంత గొప్ప సింహం కూడా రోజు చేసి చంపేది కూడా ఆడసింహం చూడగానే తోక ముడుచుకుని అది అయిపోతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫీమేల్. సో అది ఒక యాసెట్గా తీసుకుని అమ్మాయిలు ఆనందించాలి, కానీ నన్ను ఇలా చూస్తారా అనేసి చేయటం అనేది రిలీజియస్గా, మారల్గా, ఒక సోషల్ వాల్యూస్లో వాళ్ళ అందాన్ని వాళ్ళు పక్కన పడేసి వాళ్ళకున్న యాసెట్ని డౌన్ ప్లే చేయటం అనేది ఒక కుట్ర పనింది రిలీజను, సొసైటీ. అది ఫ్రీ చేసుకున్నప్పుడు నేచర్ ఆస్పెక్ట్లో ఉంటే వాళ్ళ సెక్షువాలిటీని కానీ వాళ్ళ అందాన్ని ఒక వెల్త్గా తీసుకోవాలి, అంతే తప్ప అపార్థం చేసుకోకూడదు. అమ్మాయిలు మీరు చెప్పినట్టు కూర్చుని ఎదురుకుండా బొమ్మలాగా, షోకేస్లో బొమ్మలా ఉండి మీరు ఆరాధించుకుంటూ పోతే వాళ్ళు చూసి ఏమి మాట్లాడకుండా, చలనే లేకుండా, చివరికి అమ్మాయిలు తింటే కూడా మీరు సహించలేరు. అంటే కాన్సెప్ట్ ఆఫ్ అ గర్ల్ ఈటింగ్ ఫుడ్ అంటే పాయింట్ అంటే, నాకు అమ్మాయి అనేది నేను దేవత అన్నప్పుడు అనిపించినప్పుడు, దేవతలు మనుషులు చేసేది ఏమీ చేయకూడదు అనేది నా ఫీలింగ్. అయితే అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ ద హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ న్యాచురల్, అది క్వశ్చన్ అది కాదు. అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయితో నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. రెస్టారెంట్కి వెళ్ళి నేను ఎంత సెన్సిటివ్ అంటే, ఒక అమ్మాయి అందానికి, ఇప్పుడు ఒక మిర్రర్ ఉంది అక్కడ రెస్టారెంట్లో, ఆ మిర్రర్లో మా ఇద్దరి రిఫ్లెక్షన్ వస్తే నా మొహం ఫ్రేమ్ని చెడగొడుతుంది అమ్మాయి అందం ముందు. అందుకని నేను నా పొజిషన్ మార్చుకుని ఆ అమ్మాయి కనిపించేలాగా నేను పెట్టి, దాని తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడు తను చిప్స్ ఏదో తింటూ ఉంటే నాకు ఆ డిస్టర్బెన్స్ వస్తుంది, కాబట్టి నేను చిప్స్ అన్న తిని లేకపోతే నాతో మాట్లాడని చెప్పాను.
ఐఎమ్ ఓకే విత్ బోత్ యూనో. కానీ అప్పుడు నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, బట్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు తినకూడదు అని చెప్పాను. బట్ అంటే ఆర్డర్ కదా అది, ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ నాకు కలిగే ఆనందం, ఆ అమ్మాయి అందం చూస్తా ఆ 15 నిమిషాలు దాని నా లైఫ్లో 15 minutes వేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఆ వేస్ట్ అయిపోకుండా నేను వేరే పని చూసుకుంటాను, అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పాను. ఏమిటి ఆ ఎక్స్ప్రెషన్? అంటే మీ మీ కాల్పనిక సుందరి ఎక్కడైనా ఉంటుందా అనేసి మీరు, ఐ థింక్ బెస్ట్ నేను చెప్పనా, ఇక్కడ పక్కనే షోరూమ్స్ ఉన్నాయి, మాల్స్, అక్కడ మ్యానక్విన్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, వాటితో మాట్లాడుకోండి. లేవని ఎందుకు ఉంటున్నారు? ఆరాధించుకోవచ్చు కదా ఇంట్లో మ్యానిక్విన్స్, పిక్చర్స్ అన్ని ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి మ్యానక్విన్స్, పిక్చర్స్. అందుకంటే చక్కగా మీరు ఎలాగో ఆరాధనే కాబట్టి మీది ఒక మంచి దేవత సరస్వతి దేవిని తీసుకొచ్చి కూర్చోపెట్టి రోజు ఆరాధించుకుంటూ మీ ప్రేమని ఇలా పువ్వులతో వ్యక్తపరచుకోవచ్చు కదా. ఆవిడతో మాట్లాడితే ఆవిడేం మాట్లాడదు. అది చేస్తున్నాను, అదే చెప్తున్నాను కదా. అంటే వాళ్ళకన్నా అందమైన మ్యానిక్విన్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి.